హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ చేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఏ కాంబినేషన్ కన్నా బాగుంటుంది. రైస్కి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలో 10 టేబుల్ స్పూన్ ఆయిల్, యాడ్ చేసుకున్నాం కదా. ఆయిల్ బాగా హీట్ అవనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆనియన్స్ యాడ్ చేయాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, నేను కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ టేస్ట్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మటన్ యాడ్ చేస్తున్నాను. మటన్ వేసుకున్నాం కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అలా అయితే అందులో ఉన్న వాటర్ మొత్తం వచ్చేస్తుంది. నేను ఇది లేత మాంసం, కుక్కర్ గట్ట విజిల్ పెట్టట్లేదు, మామూలుగా ఫ్రై చేసుకుంటాము. ఇప్పుడు ఇందులో మొత్తం బాగా ఫ్రై అయిపోయింది కదా మటన్. ఇప్పుడు ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకుందాం. కొంచెం కరివేపాకు, జీరా పౌడర్ మొత్తం యాడ్ చేసుకున్నాం కదా. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ మాత్రమే వాటర్ యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ వాటర్ వద్దు. అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కుక్ చేసుకోవాలి. అలా కుక్ అయిపోయిన తర్వాత చూసారు కదా గ్రేవీ ఎంత థిక్గా వచ్చిందో. ఇప్పుడు ఆ గ్రేవీను చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.